హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చాను. హెల్దీ వీడియో అనమాట ఇది. అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ అయ్యే వీడియో. ఈ ఐటెం ఏమనుకుంటున్నారు మీరు? కనిపెట్టేశారా ఏంటో? పెసర్ల స్ప్రౌట్స్ అనమాట. తెలుసు కదా అందరికీ. ఈ ఎండాకాలం చాలా మంచిది ఇలా స్ప్రౌట్స్ తీసుకుంటే. సో ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇందులో చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా తొందరగా అరుగుతాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ వల్ల యూజ్ ఏంటంటే మన శరీరంలో ఉన్న మలినాలని బయటికి పంపించేస్తుంది అన్నమాట. డైజెషన్కి మంచిది. ఇవి తిన్నా కూడా కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అంటారు, అలా ఏం కాదు. ఇవి డైజెస్ట్ కూడా తొందరగా అవుతాయి అన్నమాట మిగతా స్ప్రౌట్స్ కంటే. వీటిల్లో హార్ట్కి ఉపయోగపడే అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే మన శరీరం ప్రొడ్యూస్ చేయలేని యాసిడ్స్ అన్నమాట. అవి మన ఓవరాల్ ఆరోగ్యానికి, గుండె పనితనానికి బాగా యూజ్ అవుతాయి. వీటిల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, B1 వైటమిన్, అలాగే జింకు, పొటాషియం, ఇంకా చాలా మినరల్స్, విటమిన్స్ ఉన్న స్ప్రౌట్స్ అన్నమాట. ముఖ్యంగా ఈ మూంగ్ దాల్ పెసర్లు రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే ఒక గిన్నెలో నీళ్లు వడగట్టి ఒక గిన్నెలో పోసి మూత పెట్టేసి ఒక పక్కన పెడితే సాయంకాలంకి ఇలా మొలకలు వచ్చేస్తాయి. చూడండి, క్లోజప్లో చూపిస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా చేసుకోండి. బయట దొరుకుతున్నాయి, ఈ మధ్య అమ్ముతున్నారు, కానీ అవి బాగుండవు. ఇంట్లో ఇవి ముఖ్యంగా ఈ స్ప్రౌట్స్ అనేవి ఫ్రెష్గా చేసుకుని తినాలి, నిలవవి తినకూడదు. దానివల్లే గ్యాస్ ప్రాబ్లం. ఇంట్లో చేసుకుని 3-4 రోజులు తినచ్చు, అది వేరు. బయట కొనేది వేరు. కాబట్టి అందరూ ఈజీగా చేసుకునేవి బయట కొనకుండా తప్పకుండా చేసుకుని మనం ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ వస్తుంది కదా. మాటికి మందులు వేసుకునే కానీ ఇటువంటివి తీసుకుంటే మనకి ఓవరాల్ అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి, ఎంజైమ్స్. కాబట్టి నా పెద్ద వీడియోలను కూడా ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.